చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఇప్పటికే 4 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఎక్స్ అఫీషియోతో కలిపి టీడీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నట్లు. ఇక చైర్మన్ ఎన్నికల్లో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 14 ఓట్లు. దీంతో వైసీపీ ఎత్తుగడపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామాతోనే పదవి ఖాళీ అయింది. కాగా ఇప్పటికే చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాటు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. కుప్పంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, దీపిక, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ పీయటం కోసం మరికొద్ది సేపట్లోనే ఎన్నిక కానుంది. అయితే ఇప్పటికే 25 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ కౌన్సిల్లో గత ప్రభుత్వంలో 19 మంది వైసీపీ తరఫున ఓటు వేయగా వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ చైర్మన్ పదవికి ఎన్నుకున్నాడు. అయితే గతంలో ఎన్నికలకు ముందుగా సుధీర్ ఒక్కసారిగా రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో ఒకసారిగా ఎన్నిక అయితే ఉప ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా తలెత్తినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం 25 మంది అంటే చైర్మన్ అభ్యర్థితో పాటు 26 మంది కౌన్సిలర్లు ఉంటారు. అయితే మరోపక్క ఇప్పటికే చాలా మంది వరకు అంటే 5 మంది వరకు టీడీపీలో చేరారు. దానికి ముందు ఒక 6 మంది ఉన్నారు. మొత్తం 11 మంది సభ్యులు ఇప్పుడు టీడీపీ పక్కన ఉన్నారని చెప్పుకోవచ్చు. మరో 3 ఓటు సమయానికి వస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ భారీ ఎత్తున అంటే కుప్పంలో ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా అక్కడికి చేరుతున్నాయి. ఎంపీడీఓ ఆఫీసు దగ్గరికి ఇప్పటికే 3 ఏఎస్పీలు, అదేవిధంగా డిఎస్పీలు 5 మంది, సిఐలతో కలిపి 7 మంది, మరో పక్క ఎస్ఐలు, ఐడి పార్టీలతో పాటు 92 మంది పోలీస్ బలగాలు కూడా అక్కడ చేరుతున్నాయి. ఎందుకంటే ఏ క్షణంలో అయినా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ముందస్తు జాగ్రత్తలు ఇటువంటి పోలీసు ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఇప్పటికే ఒక అంచనాకైతే టీడీపీ వర్గాలు అయితే వచ్చాయి. ఎందుకంటే టీడీపీకి చెందిన సెల్వా అతను చైర్మన్ అభ్యర్థిగా ఎంపికవుతాడు, సంబరాలకు సిద్ధంగా ఉండండి అని కూడా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే మరి వేచి చూడాలి, మరి కొద్దిసేపట్లో జరిగే ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, ఎవరు ఎన్నుకుంటారనేది మాత్రం మరి కొద్దిసేపట్లో చాలా రైట్ కిరణ్, థ్యాంక్ యూ.